ఆ నియోజకవర్గంలో గులాబీ క్యాడర్ని నడిపించే నాయకుడే కరువయ్యారట. నాయకత్వలేమితో అక్కడి బీఆర్ఎస్ కార్యకర్తలు నిరుత్సాహానికి గురవుతున్నారని సమాచారం. ఒకవైపు బీజేపీ కాంగ్రెస్ నాయకులు హల్చల్ చేస్తుంటే కారు పార్టీ క్యాడర్ మాత్రం నైరాశ్యంలో మునిగిపోయిందని టాక్. 10 ఏళ్ల పాటు ఆ నియోజకవర్గాన్ని ఏలిన గులాబీ క్యాడర్ ఇప్పుడు లీడర్ లేక ఏం చేయాలో పాలుపోగా అయోమయంలో పడిపోయిందంటున్నారు. కాంగ్రెస్ బీజేపీలకు పోటీ ఇవ్వలేక చేతులెత్తేస్తున్నారట. ఇంతకీ ఏదా నియోజకవర్గం, అక్కడ బీఆర్ఎస్కి అంత దుస్థితి ఎందుకు వచ్చింది? నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం గతంలో బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉండేది. గిరిజనులు అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ హవా కొనసాగింది. మాస్ లీడర్ గా పేరున్న బాజిరెడ్డి గోవర్ధన్ ఇక్కడి నుంచి గులాబీ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే పార్టీ అధికారం కోల్పోయి బాజిరెడ్డి ఓటమి చెందిన ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు చెప్పుకోదగ్గ కార్యకర్తల బలం ఉందని చెప్తారు. అయితే ముందుకు నడిపించే లీడర్ లేక గులాబీ కేడర్ అయోమయంలో పడిందని సమాచారం. ఇక్కడి నుంచి వరుసగా 2 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్ ఇప్పుడు బాన్సువాడ నియోజకవర్గానికి వలస వెళ్లారు. గత ఎన్నికల్లో బాన్సువాడ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ అధికారం కోల్పోగానే కాంగ్రెస్ కు స్నేహహస్తం అందించారు. ఆయన కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుందని చెప్తారు. పోచారం మోసం చేశారని భావిస్తున్న గులాబీ పార్టీ అధిష్టానం రివెంజ్ పాలిటిక్స్ కు తెరతీసిందని సమాచారం. దీనిలో భాగంగా రాబోయే ఎన్నికల్లో బాన్సువాడలో పోచారాన్ని ఓడించడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే బాన్సువాడలో పోచారాన్ని ఢీకొట్టగలిగే బలమైన నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ అని ఓ అభిప్రాయానికి వచ్చిందట కారు పార్టీ హైకమాండ్. పోచారాన్ని ఓడించగలిగే సత్తా బాజిరెడ్డికి ఉందని భావిస్తోందట గులాబీ పార్టీ. అయితే బాన్సువాడలో బాజిరెడ్డి మీద గులాబీ పార్టీ నమ్మకం పెట్టుకోవడానికి బలమైన కారణమే ఉందంటారు. 2004లో బాన్సువాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపొందారు. దీంతో ఆ నియోజకవర్గంపై ఆయనకు పట్టుంది. పైగా మాస్ లీడర్ గా బాజిరెడ్డికి బోలెడంత ఇమేజ్ ఉంది. ఇక గిరిజనుల్లో ఆయనకు ఉన్న మద్దతు కలిసి వస్తుందని బీఆర్ఎస్ లెక్కలు వేసుకుందట. బాన్సువాడలో ఎలాగైనా పోచారాన్ని దెబ్బ కొట్టాలని చూస్తున్న బీఆర్ఎస్ నిజామాబాద్ రూరల్ నుంచి బాన్సువాడకు బాజిరెడ్డిని ట్రాన్స్ఫర్ చేసింది. ఆ నియోజకవర్గ బాధ్యతలు ఆయనకు అప్పగించింది. అధిష్టానం అలా ఆర్డర్ వేసిందో లేదో బాజిరెడ్డి ఇలా బాన్సువాడలో వాలిపోయారు. కాలికి బలపం కట్టుకుని నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. తన పాత అనుచరగణాన్ని మళ్లీ యాక్టివేట్ చేస్తూ బాన్సువాడ కేంద్రంగా బీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఇదే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ బీఆర్ఎస్ కేడర్ కు సమస్యగా మారిందంటున్నారు. బాన్సువాడపై బాజిరెడ్డి ఫుల్ ఫోకస్ పెట్టారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి అడపాదడపా మాత్రమే వస్తున్నారు. దీంతో తమను నడిపించే నాయకుడు లేరని గులాబీ కేడర్ వాపోతోందట. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి, పార్టీ కార్యక్రమాలు ఎవరు చేపడతారని కారు పార్టీ కార్యకర్తలు డైలమాలో ఉన్నట్టుగా సమాచారం. మరోవైపు నిజామాబాద్ రూరల్లో బీజేపీ రోజు రోజుకు పుంజుకోవడంతో గులాబీ గుండెల్లో గుబులు పుడుతోందంటున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్ దూకుడు ఆ పార్టీకి కలిసి వస్తుందని టాక్. నిత్యం ఏదో ఒక ప్రజా సమస్య పైన ఆయన వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ హడావిడి చేస్తున్నారు. 2023 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన దినేష్ ఎవ్వరూ ఊహించని విధంగా ఓటు శాతం సాధించారు. ఆయనకు భారీగా ఓట్లు పడ్డం వల్లే బీఆర్ఎస్ ఓటమి పాలైందనే టాక్ నడుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన భూపతి రెడ్డి 78,378 ఓట్లు సాధించి గెలుపొందారు. ఆయనకు 40.19% ఓట్లు పడ్డాయి. ఇక రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు 56,415 ఓట్లు వచ్చాయి. ఆయనకు వచ్చిన ఓటింగ్ శాతం 28.93. ఇక మూడో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి దినేష్ కు 49,723 ఓట్లు వచ్చాయి. ఆయన 25.5% ఓట్ షేర్ సాధించి రూరల్లో కాషాయ పార్టీకి ఊపు తెచ్చారు. ఇప్పుడు వరుస కార్యక్రమాలతో హల్చల్ చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ బీజేపీ నేతలు హడావిడి చేస్తూ ప్రజల్లోకి వెళ్తుంటే తమకు మాత్రం నడిపించే నాయకుడు కరువయ్యారని రూరల్ బీఆర్ఎస్ కేడర్ ఆవేదన చెందుతోందట. కార్యకర్తల్లో అసంతృప్తి చల్లార్చేందుకు రూరల్ బాధ్యతలను బీఆర్ఎస్ అధిష్టానం ఎవరికి అప్పగిస్తుందో చూడాలంటున్నాయి పార్టీ వర్గాలు.